ఈరోజు ఆవిడ మోస్ట్ రిలవెంట్ అండ్ పాపులర్ యాక్ట్రెస్ ఆఫ్ టాలీవుడ్. ఎస్, యు ఆర్ రైట్. మన జూనియర్ కాలేజ్ మేట్ ఉమా సత్యమూర్తి. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. But the greatest surprise of this event is that this event was organized by the most introvert and quiet boy of our group, Mr. Melvin. ఆ తర్వాత నేను ప్లాన్ చేసినట్టు గెట్ టుగెదర్లో కలుసుకోవడానికి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాడు. నా నెక్స్ట్ స్టెప్, ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసేటప్పుడు పక్కన ఉమ కూడా ఉండాలనుకున్నాను. అందుకు మరో కారణం కూడా ఉంది. ఏదైనా మిస్సింగ్ కేసు సెన్సేషన్ అవ్వాలంటే ఆ మిస్ అయిన వ్యక్తి ఒక సెలబ్రేట్ అయి ఉండాలి. సో ఐ చూస్ నేను ఫోన్ ఆ కారులో పడేసింది 2 కారణాల వల్ల. ఒకటి, పోలీసులు నన్ను వెతుక్కుంటూ రావాలని. 2, సైలెక్స్ ఇబ్రహీంని ఎంక్వైరీ టీంలోకి తీసుకురావడానికి. నాన్న, ఇక నేను వెళ్తున్నాను. ఇక అంతా అను లైఫ్లో మా నాన్న ముందున్నారు. దత్తత తీసుకునే విషయంలో హెల్ప్ చేశారు. సైలెక్స్కి డౌట్ వచ్చేలాగా మేము చాలా పనులు చేశాం. అంతా మా ప్లాన్ ప్రకారమే జరిగింది. అడాప్ట్ గురించి కంగారు పడకండి. నేను ఆల్రెడీ అతనితో చెప్పాను. కొన్ని విషయాలలో చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. అన్నీ అయ్యాక సైలెక్స్తో చెప్తే సరిపోతుంది. మీరు చెప్పేది కరెక్టే. నెక్స్ట్ మూమెంట్ అయ్యేలోపు పెద్ద అమౌంట్ రెడీ చేయాలి. నేను మాట్లాడతాను. అలా అడుగుతావేంటి? లాస్ట్ మంత్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. అది నాన్నగారు అడిగారు. ఒకరిని మనం మోసం చేయడానికి చాలా ఈజీ అయిన దారి వాళ్ళ మనసులో సందేహం కలిగించడమే. మేడం ఆఫీస్లో ఆ న్యూస్ పేపర్ పెట్టింది మా ప్లాన్లో ఒక భాగమే. ఆ తర్వాత మాకు కావాల్సి వచ్చింది కొంచెం టైం. కొన్ని కథలే నమ్మించడానికి కావాలి కాస్త టైం. కొన్ని బాకీలు తీర్చడానికి ఇంకా కాస్త టైం కావాలి. ఆ సంఘటన రాత్రి జరిగింది కాబట్టి ఆ స్పాట్ ఎక్కడో సరిగా గుర్తుపట్టలేనంటున్నాడు మేడం. భూమి మీద చేసే కొన్ని పాపాలకు దేవుడు డైరెక్ట్గా శిక్షిస్తాడు. జైల్లో పెట్టి సైరన్ మొగ్గానే వేసే ఉరిశిక్షలాగా. కానీ కొన్ని నేరాలకు దేవుడు డైరెక్ట్గా శిక్షించడు. ఎందుకంటే అది
దేవుడికి తెలిసే జరగడం వల్ల నా ఏంజల్ని నా కళ్ళెదురుగా చంపింది ఒక దేవరాయబారి. సార్, మీరు ఆ దేవుడి రాయబారిని చూసారా? నేను చూశాను, ముట్టుకున్నాను కూడా. ఇదిగో ఇలానే. నా కోసం అతన్ని చంపింది సారే. ఆ రహస్యం మనిద్దరికీ కాకుండా ఇంకొకరికి కూడా తెలుసు. మేడంకి కదూ. అన్ని రహస్యాలు మేడం చేతిలోనే ఉన్నాయి. ఇన్ని చేసి చట్టం నుంచి తప్పించుకుందాం అనుకున్నావా? నేను అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే న్యాయం ముందు నేరస్తుండే నేను కాదు, మీరే. పోలీస్ వాళ్ళ ఏ కేసు ఫైల్లో రోనీని నేనే చంపానడానికి సాక్ష్యం లేదు, కానీ నా దగ్గరుంది. సార్ రోనీని చంపాడు అని మేడంకి తెలిసిన సైలెంట్గా ఉండడం. ఒకరిని చంపడమే పెద్ద నేరం, పైగా ఒక పోలీస్ ఆఫీసర్ ఆ నేరాన్ని దాచడం అనేది ఇంకా పెద్ద నేరం. ఆ హెచ్ఎం ఈ కథలో ఒక నేరస్తుడిగా మెల్విన్ మా దగ్గరకొచ్చాడు. కానీ ఈ కథ ముగించే ముందు ఈ కథ ద్వారా మాకు తెలియని విషయాలెన్నో చెప్పాడు. ఇవాల్టి ముఖ్యాంశాలు. కనబడకుండా పోయిన చిన్న పాప ఏంజెల్ కేసిప్పుడు మళ్లీ విచారణకొచ్చింది. ఈ కేసులో ముఖ్య నేరస్తురాలైన స్కూల్ హెచ్ఎం డెడ్ బాడీ ఊరి చివర ఉన్న ఫారెస్ట్ లో దొరికినట్టు పోలీస్ వర్గం వారు ఇప్పుడే తెలియజేశారు. నేరస్తురాలైన ఈవిడ ఆ ఫారెస్ట్ లో ఎవరికి కనబడకుండా ఉండడం వల్ల మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. ఆ హెచ్ఎం చనిపోయే మనిషి ఎంత దగ్గర మనిషి అవుతాడో ఆ రేంజ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చేసిన క్రైమ్.